హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్లీ మేకర్ పకోడీ చేసుకుంటున్నాం. రోజు మనం పునుగులు, బజ్జీలు, గారెలు రొటీన్గా తింటూనే ఉంటాం. కొంచెం వెరైటీగా చేసుకోవాలి కాబట్టి ఈరోజు మనం మిల్లీ మేకర్ పకోడీ చేసుకుంటున్నాం. ఇది టేస్ట్ ఇంచుమించు దగ్గర చికెన్ పకోడీలానే ఉంటుంది. ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఫస్ట్గా మనం మిల్లీ మేకర్ని బాగా నానబెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 7 నీళ్ళలో నానబెడతారు. మనం మామూలు నీళ్ళలో నానబెట్టాము. దాని తర్వాత మనం వాటిని గట్టిగా మొత్తం వాటర్ ఉన్న వరకు మొత్తం పిండేసి మొత్తం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటిలో లైట్ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాన్ని మొత్తం మనం కలుపుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. అంటే మిక్స్ చేసుకుంటే మొత్తం కలుపుకోవాలి. చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇందులో లైట్గా సోడా ఉప్పు వేస్తారు, వేసుకోకూడదు. దాని తర్వాత మనం కొంచెం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి తర్వాత మైదా పిండి కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి కొంచెం లైట్గా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కావాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వేసుకుంటున్నాను, అది మీ ఇష్టం. ఎగ్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వచ్చింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఎగ్ వేసుకుంటా కాబట్టి నేను ఎగ్ ఒకటి వేసుకున్నాను. మీరు ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. కానీ టేస్ట్ కొంచెం తేడాగా ఉండిద్ది. ఎగ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుండిద్ది. అందరితో మొత్తం కలుపుకున్న తర్వాత దగ్గర మనం ఒక 10-15 మినిట్స్ మొత్తం దాన్ని కొంచెం పక్కన పెట్టి ఉంచాలి. అందులో మనం ఒక గిన్నె పెట్టుకొని ఒక కళాయి ఒకటి మనం పెట్టుకొని దాన్ని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం బాగా హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం అయిందో ఒక 2-3 మినిట్స్లో అయిపోయింది. దాన్ని మనం జస్ట్ చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా ట్రైలో ఒకటి వేసుకొని చూసుకోవాలి. పొంగు బాగా రావాలి, అప్పుడు వస్తేనే బాగా మెల్ట్ అయినట్టు చూసుకోండి మీరు కూడా. నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది అందరూ పర్ఫెక్ట్గా వచ్చింది చూసుకోవాల్సి వచ్చింది మీకు కూడా. వీటిని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నూనె ఉంది కాబట్టి వచ్చి మీద పడుతూ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే వేసి అలానే వదిలేయకూడదు. దాన్ని కొంచెం లైట్గా మనం అటు ఇటు గంట తీసుకొని కదిలిస్తూ ఉండాలి. గంట తీసుకొని కదిలిస్తూ ఉంటే ఏమైందంటే సైజు కొంచెం ఉబ్బి కొంచెం పెద్దలాగా ఉంటాయి. నేను చేసింది ఏంటంటే గంట ఫస్ట్ పెట్టలేదు, దాని తర్వాత గంట పెట్టిన తర్వాత సైజు పెద్ద అయింది. ముఖ్యంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే చూసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ దాటిందంటే బ్లాక్ కలర్లోకి వచ్చేసి మొత్తం మాడిపోతే టేస్ట్ బాగోదు. మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే తీసేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వెరైటీ వంటలు చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన నచ్చిన వంట కామెంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను పనాయం నుంచి మొత్తం తీస్తా ఉన్నాను, ఒక్కోటి తీసి చూపిస్తాను. ఇది మనం 3వసారి వేసాం కాబట్టి కొంచెం లైట్ రౌండ్ దాటి బ్లాక్ కలర్ షేడ్లు వచ్చినాయి. ఇది ఫైనల్గా వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఏమడదు అని చూసి జాగ్రత్త చేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది. ఫైనల్గా రిజల్ట్ ఎలా వచ్చింది. మా ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.